గత 10 ఏళ్లలో మీరు అది ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఒక అద్భుతమైన ఆర్థిక మోడల్ చూశానన్న. ఓకే అన్న. అది ఎక్కడంటే తెలంగాణలో చూశాను. ఓకే. గత 10 ఏళ్లకు ముందు తెలంగాణ, అప్పుల తెలంగాణ, ఆత్మహత్యల తెలంగాణ, అభివృద్ధి లేని తెలంగాణ, నీళ్లు లేని తెలంగాణ. ఎవరి దగ్గర రూపాయి లేదు. ఇక్కడ ఎకరము 10 లక్షలు ఉంటే ఆంధ్రలో ₹1,00,00,000 ఉన్నది. అవును. కానీ ఇదే తెలంగాణను ఒక 10 ఏళ్లలో ఒక వ్యక్తి, ఒక నాయకుడు వచ్చి ఈడ 1 ఎకరం కొంటే రివర్స్ అక్కడ 10 ఎకరాలు వచ్చేటట్టు చేశాడు. అవును. నీళ్లను చూపెట్టాడు, అవును. అభివృద్ధిని చూపెట్టాడు, అగ్రికల్చర్ని చూపెట్టాడు. ఒక 10 ఏళ్లలో ఒక తెలంగాణ రాష్ట్రము ఇట్లా అయినప్పుడు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఇది జరగట్లేదు అని అంటే ఆలోచనలో ఇది తేడా ఉన్నట్ట. నిజంగానే ప్రపంచం మీద, ఎందుకంటే భారతదేశం స్వయం సమృద్ధం. నువ్వు కష్టపడితే డబ్బులు వస్తుంది, రైతు కష్టపడితే వ్యవసాయం వస్తుంది, శ్రామికులు కష్టపడితే ప్రొడక్టివిటీ వస్తుంది. ఇంత కష్టపడే జనాభా ఉండి కూడా మనం ఇంకా వాళ్ళ మీద ఆధారపడుతున్నామంటే లోపము జనాల దగ్గర ఉన్నదా లేకపోతే వ్యవస్థలో ఉన్నదా? ప్రజల దగ్గర ఎప్పుడైనా లోపం ఉంటుందన్నా. ఇది ప్రజల చేత ఎన్నుకోబడ్డ రాజ్యం అన్న. ప్రజలు ఎన్నుకుంటేనే వచ్చిన నాయకులన్నా. మరి ఏ నాయకుడిని ఎన్నుకోవాలని ఇంగిత జ్ఞానం ఉండాల్సింది ఎవరికన్నా? ప్రజలక. ఇప్పుడు ప్రజలు మారితే నాయకులు మారుతారు. యథా ప్రజ తదా రాజా. యథా రాజా తదా ప్రజ రాజ్యం కాదు ఇది. యథా ప్రజ తదా రాజా. మరి ఈ దేశంలో మార్పులు జరగాలి అంటే నువ్వు ఎన్నుకునే నాయకుడి మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఇచ్చే 1000కి 500కి ఇంత క్వార్టర్కి చూసి ఓటేసే తరాలు పోనంత వరకు ఇటువంటి సమస్యలు మనం ఎదుర్కొంటూనే ఉంటాం. అజ్ఞానం ఉన్నంత వరకు ఇలాంటి వాళ్ళు రాజ్యాన్ని ఏళ్తూనే ఉంటారు. అన్న ఎప్పుడైనా సరే దేశం ఎదగాలి అని అంటే ఉద్యోగ కల్పన రావాలి, ప్రజల దగ్గర డబ్బులు ఉండాలి, జ్ఞానం ఉండాలి. అప్పుడు దేశాభివృద్ధిని సహజంగా జరుగుద్ది. ఇక్కడ నేను సర్ప్రైజింగ్గా ఎప్పుడు ఫీల్ అయ్యేదన్నా, మన ప్రపంచంలో మనం 4వ అతిపెద్ద దేశంగా మనం పిలుచుకుంటున్నాం. కానీ అదే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే మనిషి సగటు ఆదాయం విషయంలోకి వచ్చేసరికి 150th ర్యాంకులోనే ఉంటాం. ఇప్పుడు మట్టి ఎదిగింది కానీ మరి ప్రజలు ఎదగలేదే. మనం మాట్లాడుకుంటూ ఉంటాం దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ప్రజలు అని. మరి మట్టి ఎదుగుతుంది కానీ మరి ప్రజలు ఎందుకు ఎదగట్లేదు? మన ఉద్యోగ కల్పన, సరైన ఉద్యోగ కల్పన ఎందుకు కలిగించలేకపోతున్నారు? ఇప్పుడు మన మార్బుల్ మన దగ్గర నుంచే ప్రొడ్యూస్ అవుతుంది, తవ్వుతాం, మార్బుల్ తీస్తాం. కానీ దాన్ని ప్రాసెస్ చేసే ఫ్యాక్టరీస్ని మన దగ్గర ఎందుకు సెటప్ చేయించలేకపోయాం? ధాన్యం మనమే ప్రొడ్యూస్ చేస్తాం. ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ మన వాళ్ళకే ఎందుకు ప్రొవైడ్ చేయలేకపోతున్నాం? ప్రజలు ఇట్లా ఉన్నంత కాలం మీరు రాజ్యాన్ని ఏలగలుగుతామన్న ధైర్యం వాళ్ళకి ఉంది. ప్రజలు కూడా మాకు జాలి అన్న దాంట్లో ఉంది. ఇక్కడ నాయకుల తప్పు ఎప్పుడు ఉండదన్న. నాయకుడు పని చేస్తున్నాడు, వాడు వ్యాపారం చేస్తున్నాడు అంతే. నీకు ఎలాంటి వాడు ఎన్నుకోవాల్సిన ఆప్షన్ మాత్రం నీ చేతిలో ఉంది కదా. మరి ఇది ఎవరిలో లోపం? నీకు ఎలాంటి నాయకుడు కావాలి? నీకు ఉద్యోగం కావాలి అని అంటే ఒక ఉద్యోగాన్ని కల్పించడానికి కావాల్సిన ఇండస్ట్రీస్ని తీసుకొచ్చే నాయకుని ఎన్నుకోవాల్సిన అవసరం నీది. ఇప్పుడు అమెరికాకు మనం ఎక్స్పోర్ట్ చేసే అంశాలు ఏంది, వాటిని మనం ఓన్గా ఇంపోర్ట్ చేసుకునే అంశాలు ఏంది? ఆ ఇంపోర్ట్ చేసుకోకుండా భారతదేశము సెల్ఫ్ సస్టైన్డ్ అయ్యే అవకాశం లేదా అన్న? ఇప్పుడు అందరు అనుకుంటారు మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేది సర్వీసెస్, ఐటీ సెగ్మెంట్ అని. కాదన్న, మన అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేది బ్రెయిన్స్ అన్న. అమెరికా అభివృద్ధి చెందడానికి ట్రంపే ఒక క్లియర్గా మొన్న ఈ మధ్య ఒక స్టేట్మెంట్ చెప్పాడు. అమెరికాని అభివృద్ధి చేసే అంత బ్రెయిన్స్ లేవు, బయట నుంచి వచ్చినటువంటి బ్రెయిన్స్ అమెరికాని అభివృద్ధి చేశాయని. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద కంపెనీస్కి సీఈఓలుగా ఉంది మన భారతీయులే అన్న. అంటే బ్రెయిన్స్ అన్నీ కూడా మన భారతదేశానికి, ప్రపంచ దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఎందుకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి? ఇక్కడ కావాల్సినటువంటి అవకాశాలను కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి కాబట్టి. అదే అవకాశాలు ఇక్కడే కలిగించి ఉన్నట్లయితే అదే ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఇక్కడే జరిగేది, అదే ప్రోడక్ట్ డెవలప్మెంట్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే జరిగేది. వాడు ఇంకో నలుగురికి ఉద్యోగాలు కల్పించే స్థాయిలో మన వాళ్ళే ఉండుండేవాళ్ళు. మరి ఇక్కడ వైఫల్యం జరిగింది ఏంటి అన్న? ఎప్పుడైతే బ్రెయిన్స్ మన దగ్గర ఉండి మన దగ్గర డెవలప్మెంట్ అనేది జరుగుతుందో, మనం కొత్తగా ఏమీ సృష్టించాల్సిన అవసరం లేదు. మన బ్రెయిన్స్ మనం కాపాడుకోగలిగితే చాలు, మన బ్రెయిన్స్కి కావాల్సిన ఉపాధి కల్పన మనం కల్పించగలిగితే చాలు. గొప్పగా మాట్లాడతారు ఏదో స్టార్టప్ ఇండియా అని చెప్పి. ఎన్ని స్టార్టప్స్ సక్సెస్ అయ్యాయన్న? ఎన్ని స్టార్టప్స్ స్టార్ట్ అయ్యి ఫెయిల్ అయిపోతున్నాయన్న? 100కి 99 స్టార్టప్స్ ఫెయిల్ అయ్యే కండిషన్స్లో ఉన్నాయి. ఏ ఇంక్యుబేషన్ సిస్టమ్ని బిల్డ్ చేసి పెట్టారన్నా? ఇక్కడ మన దగ్గర టీ హబ్ ఉందన్న. ఆ టీ హబ్లో నిజంగా ఏమంత ప్రోడక్ట్ డెవలప్మెంట్ జరిగి ఈ టీ హబ్కి గర్వకారణంగా మారిన ఒక ప్రోడక్ట్ చూపించండి నాకు. మరి ఎటువంటి ఇంక్యుబేషన్ సిస్టమ్ని డెవలప్ చేస్తున్నారు? మరి ఇంక్యుబేషన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటే మన దగ్గర కూడా స్టార్టప్ బాగుండాలి కదన్న. మన దగ్గర ఒక ప్రోడక్ట్ చేయడానికి కింద మీద పడతాం. ఎప్పుడు సమస్యలతో తన్నుకులాడే ఇజ్రాయిల్లో ఎన్నో ప్రోడక్ట్స్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. మరి ఏంటి తేడా అక్కడికి ఇక్కడికి? 2 అణుబాంబులు గుండెల మీద ఎంచుకున్న తర్వాత జపాన్ 10 సంవత్సరాలు అమెరికాకి పోటీ పడ్డది. అమెరికానే భయపడ్డది. అమెరికా బలవంతంగా వాళ్ళ ఎకానమీని ఆపింది కాబట్టి ఆగిపోయింది అది. అమెరికాతో పోటీ పడ్డది 1957 టైం కల్లా. అప్పుడే చైనాకు ఆపర్చునిటీ ఇచ్చింది అమెరికా. మళ్ళీ అప్పుడు ఇచ్చిన ఆపర్చునిటీతో చైనా మళ్ళీ అందుకుంది. మరి మన దగ్గర ఎందుకు ఆపర్చునిటీస్ని తీసుకోలేకపోతున్నారు? మన దగ్గర ఎందుకు బ్రెయిన్స్కి విలువ ఇవ్వట్లేదు అన్న? ఒక బ్రెయిన్
ఒక మంచి ఐడియాని తీసుకొని ప్రభుత్వం దగ్గరికి వెళ్తే దేశ ప్రయోజనం కోసం ఒక్క నాయకుడిని ఐడియాని ఇంప్లిమెంట్ చేసే ధైర్యం ఉందని చెప్పండి అన్న. ప్రభుత్వం సైడ్ నుంచి ఒక బ్రెయిన్ని ఎంకరేజ్ చేసినటువంటి చరిత్ర ఉందన్న. మరి బ్రెయిన్స్ అన్న మనం ఎక్స్పోర్ట్ చేసేది, బ్రెయిన్స్ మన దగ్గర ఉంటే అప్పుడు మనం ఇంపోర్ట్ చేయడం కాదు, మనమే నెట్ ఎక్స్పోర్టర్ అవుతామన్నా. అగ్రికల్చర్లో వీఆర్ నెంబర్ 1, దెర్ ఇస్ నో డౌట్. అదే యాపిల్ ఫోన్స్లో యాపిల్ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? అది ఇదే బ్రెయిన్స్ని కదా వాళ్ళు హైర్ చేసుకుంది. గూగుల్లో ఎంతమంది ఇండియన్స్ ఉన్నారు? నాసాలో ఎంతమంది ఇండియన్స్ ఉన్నారు? ఇదే బ్రెయిన్స్ని కదా. మరి ఎందుకు మన దగ్గర ఉన్నటువంటి ఇస్రో హైర్ చేసుకోలేకపోతుంది? మరి ఎందుకు వాళ్ళకి ఆ ప్యాకేజ్ ప్రొవైడ్ చేయలేకపోతుంది అన్న? ఇప్పుడు ఒక బ్రెయిన్ డెవలప్ అంత కష్టపడి చదువుకున్నాడు, ఐఐటియో ఐఐఎం ఏదో పాస్ అయ్యాడు, ఏదో వాడి జీవితాన్ని కొద్దిగా ఒక స్థాయిలో చూసుకుందాం అనుకుంటున్నాడు అన్న. నేను అంచనాలు వేసిన దాని ప్రకారం అసలు వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవ్వడానికి గల కారణం డబ్బులు అన్నది రెండో రీజన్. మొదటి రీజన్ మనోళ్ళే వాడిని తొక్కేస్తారు. వాడి ఐడియాకి విలువ ఉండదు ఈ దేశంలో. ఒకడు ఐడియాతో ముందరకు వచ్చాడు అని అంటే పైన తొక్కేయడానికి ప్రయత్నిస్తాడు, వాడి ఐడియాని ఎంకరేజ్ కానివ్వరు. మరి ఈ మైండ్ సెట్తో ఉన్నప్పుడు ఇక మనం ఎందుకు ఎదుగుతామన్నా? ఎదగాలి అంటే గ్రోత్ మైండ్ సెట్ కావాలి. గ్రోత్ మైండ్ సెట్ అంటే ఏంటి? ఓపెన్ మైండ్. నేను ఎక్కడ నా స్థాయి పడిపోద్దన్న భయం నీకు ఉన్నంత కాలం ఇంకొకటి ఎదగనియవు. వాడికి నువ్వు కాకపోతే ఇంకొకటి ఇస్తున్నాడు ఆపర్చునిటీ. ఇప్పుడు చైనా ఓపెన్ చేసింది K-Visa అని, ఓన్లీ ఫర్ టాలెంట్స్. ఇప్పటి వరకు అమెరికా ఆధిపత్యంలో ఉండడానికి గల కారణం బ్రెయిన్స్ అని వాడి దగ్గర పెట్టుకున్నాడు కాబట్టి. ఇప్పుడు నా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ ఉంది, బ్రెయిన్స్ని కూడా నా దగ్గర పెట్టుకుంటా అని చెప్పి K-Visa ఓపెన్ చేసింది చైనా. మరి మన ఇండియా ఎందుకు చేయలేకపోతుంది? అరే మనం పైనుంచి తెచ్చుకోని అవసరం లేదు, వీసాలు ఇచ్చి మన దగ్గర ఉన్న వాళ్ళు మనం కాపాడుకోలేకపోతున్నాం. ఎంతటి సిగ్గుచేటన్నా? ఏంటి బీటెక్లు చేసిన వాళ్ళు వెళ్ళి ర్యాపిడోలు, జొమాటోలు, బీటెక్ ఇంతకన్నా చేపించింది. ఇంతటి దేశంలో ఇంతటి గవర్నమెంట్ దగ్గర కనీసం స్టాటిక్స్ లేవా? ఎటువంటి ఎడ్యుకేషన్ చదివించాలి, ఒక ముందు 10 years ముందు ప్రొజెక్షన్ ఇవ్వాలి కదా. అరే బాబు నువ్వు పలానా కోర్స్ చేస్తే నెక్స్ట్ 10 yearsలో పలానాది డిమాండ్ ఉంటుంది, నీకు ఇక్కడ ఉద్యోగాలు ఉంటాయి, నువ్వు చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు ఎవరు సోమరిపోతులాగా ఉంది? ప్రభుత్వం నిద్రపోయింది కాబట్టి వీళ్ళకి తెలియక ప్రజలదే ఉందని వాళ్ళకి ఏం తెలుసు ఇప్పుడు ఏం డిమాండ్ ఉందో కంటికి కనిపిస్తే చేస్తూ ఉంటారు. మరి ప్రభుత్వం ముందు చెప్పు ఉండాలి కదా. అరే నాయన బీటెక్ అంత డిమాండ్ ఉండదు, మీకు ఉద్యోగం కల్పించడానికి ఇక్కడ ఆపర్చునిటీస్ లేవు, ఓవర్ సప్లై అవుతారు ఇంజనీర్స్. మీరు ఇంజనీర్ అయ్యి కూడా ఒక ఎడ్యుకేటెడ్ లేబర్ లాగా పనిచేయాల్సి వస్తుంది, ఒక ఫిజికల్ లేబర్ లాగా అన్న. ఒక ఇంజనీర్ కంటే రోజు కూలీ ఎక్కువ సంపాదిస్తారు అన్న. మరి భారతదేశంలో రోజు కూలీకి 1200 వస్తాయి అన్న, ఇంజనీర్కి 500 కూడా రావట్లేదు, రోజుకి 1000 రూపాయలు కూడా రావట్లేదు. మరి దేనికి డిమాండ్ ఉందో చెప్పు ఉండేవాళ్ళు కదా. ప్రభుత్వానికి తెలియదా? వాళ్ళ దగ్గర అనాలిసిస్ లేదా? మరి వాళ్ళు చెప్పనంత వరకు ఇక్కడ మన వాళ్ళు ఇలానే తయారవుతూ ఉంటారు. రాంగ్ గైడెన్స్, రాంగ్ డైరెక్షన్ ఉన్న ఆ కొద్దిపాటి బ్రెయిన్స్కి ఇంపార్టెన్స్ ఉండదు. ఐఐటియన్స్కి ఉద్యోగాలు లేవన్నా. ఐఐటియన్స్కి ఉద్యోగాలు లేకపోవడం ఏంటి? ఇంకెందుకన్నా చదవటం? ఐఐటియన్స్కి ఉద్యోగాలు లేకపోతే ఇంజనీరింగ్ చేయడాలు ఎందుకన్నా? డాక్టర్లకి 30,000 అన్న జీతం ఇండియాలో. 30,000 ఒక డాక్టర్ అవ్వాలి అంటే ప్రాణం పోతుంది వాడికి చదివేసరికి. ఓకే, అంటే ఇప్పుడు మన దగ్గర ఇట్లా ఉన్నది, ఇదే అమెరికాలో, ఇదే జపాన్లో, ఇదే కొరియాలో, ఇక్కడ ఎట్లా డాక్టర్లకు అక్కడ ఎట్లా ఉన్నది, అక్కడ ఇంజనీర్లకు ఎట్లా ఉన్నది. ఇప్పుడు ఒక కొరియాకి వెళ్ళినా కూడా అక్కడ ఇంతకంటే అద్భుతంగా ఉందా అన్న? అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి కొంచెం కొద్దిగా ఎక్స్పీరియన్స్ వస్తే 10 లక్షలు జీతం అన్న. డాక్టర్కి 20 నుంచి 25 లక్షలు జీతం అన్న. అమెరికాను వదిలేసేయండి, మిగతా దేశాలు కూడా చైనా, సౌత్ కొరియా పర్చేస్ ప్యారిటీకి అనుకూలంగా ఉంటాయన్న. పర్చేస్ పవర్ ప్యారిటీ అని ఉంటుంది కదా, PPP అని అంటారు. దానికి అనుకూలంగా దే ఆర్ రెస్పెక్టెడ్. బ్రెయిన్స్ అండ్ ప్రొఫెషన్ అండ్ ద డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈస్ రెస్పెక్టెడ్ దేర్. ఇక్కడేముందన్న రెస్పెక్ట్? ఏందన్న 30,000? పీజీ చేస్తే అన్న 75,000 అన్న జీతం డాక్టర్లకి. ఇంజనీర్లకి అయితే దిక్కే లేదన్న. మరి ఏం బిల్డ్ చేశారన్న ఇక్కడ? ఏం బిల్డ్ అవుతుంది? ఏం సెక్యూరిటీ ఉంది ఉద్యోగం అంటే చదువుకున్న తర్వాత? మరి బయటికి వెళ్ళిపోక ఏం చేస్తారన్న? మరి ఎండ్ ఆఫ్ ద డే వీడి కుటుంబాన్ని బతికించుకోవాలి కదా. మరి బ్రెయిన్స్ అని బయటికి వెళ్ళిపోతున్నాయి. అంత జ్ఞానాన్ని సంపాదించుకొని వాడు ఎందుకు వేస్ట్ చేసుకుంటాడు? బయటికి వెళ్ళి వాడు పని అడిగి చేసుకుంటున్నాడు. సో ఇంకా ఈ భారతదేశాన్ని కాపాడే మోక్షం లేదు దీనికి. మోక్షం ఉందన్న, బుద్ధి ముందు మనకు ఉండాలా. నువ్వు ఎంచుకునే నాయకుడిని నువ్వు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు వాడు కేజీ బియ్యం ఇస్తాడా, ఫ్రీ బస్ ఇస్తాడా, చీరలు పంచుతాడా? ఇవి కాదు కదా చూడాల్సింది. నీ పిల్లోడికి మధ్యాహ్నం బడికి వెళ్తే ఇంత ముద్ద పెడతాడా, 1000 రూపాయలు నోట్ ఇస్తాడా? ఇదన్నా చూసుకోవాల్సింది. మనం చూసుకోవాల్సింది ఏంటన్నా, అరే నువ్వు నాకు ఇవ్వాల్సింది 1000 రూపాయల నోటు కాదని నా పిల్లోడికి 1,00,000 రూపాయల జీతం. అట్లాంటి పాలసీ ఏదైనా ఉందా నీ దాంట్లో అని చెప్పాలి కదా మేనిఫెస్టోలో. నీకు అడగటం రానంత వరకు నీ కళ్ళకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. నువ్వు ఆలోచించావేనాడైనా?
అన్న ఒక్క మేనిఫెస్టోలో అన్న అభివృద్ధి వైపుగా ఒక అన్ని పాయింట్లు ఉన్న మేనిఫెస్టోలు ఉన్నాయన్న. ఎంతసేపటికి అది ఫ్రీ ఇది ఫ్రీ అని చెప్పేసి ఉన్న డబ్బులు ఊడ్చిపెట్టి అక్కడ తగలబెడుతున్నారే. మన భారతదేశం పేద దేశంగా మారటానికి కారణం, అప్పుల పాలు అవడానికి కారణం ఈ ఫ్రీ పథకాలు కాదా అన్న? ఏ చదువు చెప్తే వాడు ఉద్యోగం తెచ్చుకుంటాడు కదన్నా. నువ్వు ఆ డబ్బులతో అమెరికాలో కూడా ఉన్నాయి కదన్నా. అన్న అమెరికాలో ఫ్రీ ఎడ్యుకేషన్, అవునన్నా. అమెరికాలో పెన్షన్ అందరికీ, అమెరికాలో పెన్షన్ ఉన్నది. అమెరికాలో నువ్వు ఉద్యోగం అయిపోగానే మొత్తం సకల లాంఛనాలతో నువ్వు పెళ్లి చేసుకొని పోరగాని కనబడుతుంటే మొత్తం వాడినే చూసుకుంటుండు. నిరుద్యోగం ఉండడానికి వీళ్ళది, నిరుద్యోగ భృతి వాడే ఇస్తున్నాడు, ఉద్యోగాల కల్పన వాడే. అమెరికాలో కూడా ఉన్నాయి కదన్నా. ఒక చిన్న తేడా చెప్పనా, అమెరికాలో అందరికీ దొరుకుద్దన్న, భారతదేశంలో నీకు నాకు దొరుకుతుందన్న. ఫ్రీ ఎడ్యుకేషన్ మన ఫ్రీ ఎడ్యుకేషన్కి పంపించే పరిస్థితులు బళ్ళు ఉన్నాయన్న. మనకు పెన్షన్ ఇస్తారా అన్న? అన్న మనం 60 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు మనం సంపాదించిన ప్రతి రూపాయలో నుంచి భారతదేశాన్ని 50% భాగస్వామ్యాన్ని చేసుకొని 50% ట్యాక్స్ మనం గవర్నమెంట్కి కడుతున్నాం. 30% ఇన్కమ్ ట్యాక్స్, పైన జిఎస్టీలని, మళ్ళీ ఏదైనా ప్రాపర్టీ కడితే మనం ట్యాక్సులు అని చెప్పి ఈ వీటన్నిటి పేరుతో 50% మనం ప్రభుత్వానికి కడుతున్నప్పుడు నా పిల్లోని ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్కి పంపించడానికి ఒక క్వాలిటీ బడిని నిర్మించిందా ప్రభుత్వం? నా ఆరోగ్యం బాగోకపోతే ఒక క్వాలిటీ హాస్పిటల్ నిర్మించిందా ప్రభుత్వం? రేపు నేను ఇంత ట్యాక్స్ కట్టాను గవర్నమెంట్కి, గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఇంత వేసాను, రేపు నేను ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితిలో ఏదన్నా జరిగితే ఇంత పెన్షన్ ఇస్తుందా ప్రభుత్వం? ఏమి ఇస్తుందన్న? మరి బెనిఫిట్స్ అన్ని కూడా వాళ్ళే ఇస్తున్నారు కదా, మరి ఏంటి తేడా? సరే నేను అన్ని ఫ్రీగా ఇవ్వమని అడగట్లేదన్నా, ఎడ్యుకేషన్ క్వాలిటీకి ఇవ్వడానికి ఏంటన్నా కర్మ నాకు అర్థం కావట్లేదు. ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక విద్యార్థికి ఎంతైతే మనం ఫీజు కడుతున్నామో ప్రభుత్వం అంత ఖర్చు పెడుతుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా ఎడ్యుకేషన్ క్వాలిటీ లేదు, అవునా? అమెరికా, చైనా, జపాను, సౌత్ కొరియా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తుంది. ఇంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్న మరి వాళ్ళు ఈ ఇండియన్లలో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేని ఇండియన్ పీపుల్ని తీసుకెళ్లే కదా వాళ్ళంతా బతుకుతున్నది. వెరీ వెల్ క్వశ్చన్. ఎస్, అద్భుతం. అవునా? మీరు అన్నట్టు వాళ్ళు క్వాలిటీ ఉన్నది, మరి మనం గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్నది, గవర్నమెంట్ స్కూళ్ళల్లో తీసుకుపోయినోడే కదా ఇప్పుడు అక్కడ ఒక సత్యనాథెళ్ళ కానీ ఇప్పుడున్న వాళ్ళు కానీ వీళ్ళంతా గవర్నమెంట్ స్కూళ్ళలో. అంటే తప్పు గవర్నమెంట్ స్కూళ్ళలో ఉందా, చదివే వాళ్ళలో ఉందా? ఒక చిన్న వ్యత్యాసం ఏంటంటే అన్న, మన ఇండియా బ్రెయిన్ని బాగా డెవలప్ చేస్తుంది అన్న. అమెరికాకి అటువంటి దేశాలకి మన దేశానికి ఉన్న ఒక తేడా ఏంటంటే కుటుంబ వ్యవస్థ అన్న. మన బలమైన కుటుంబ వ్యవస్థ వల్ల మనం ఎప్పుడు ఒక డిప్రెస్డ్ చైల్డ్గా ఎదగం. అక్కడ పిల్లలందరూ డిప్రెస్డ్ చైల్డ్గానే పెరుగుతారు. మన దగ్గర ఉండే ఎమోషనల్ స్ట్రెంగ్త్ వాళ్ళ దగ్గర ఉండదు. మనకు ఆ కుటుంబ వ్యవస్థ బలమే మన ఒక ఎమోషనల్లీ స్ట్రాంగ్ కిడ్గా మనకి గ్రో చేయడానికి ఉపయోగపడుతుంది అన్న. కావాలంటే చూడండి, ఇప్పుడు వస్తున్నటువంటి యంగ్ జనరేషన్ ఎమోషనల్లీ స్ట్రాంగ్ లేరు. కుటుంబ వ్యవస్థ కూడా కొద్దిగా బలహీనపడటమే దానికి కారణం. కుటుంబ వ్యవస్థే ఎమోషనల్లీ స్ట్రాంగ్ చైల్డ్ తయారు చేసింది. ఆపర్చునిటీస్ని వాడిచ్చాడు. వాడేం చేశాడు? ప్రొడక్షన్ ఇండియాలో పెట్టాడు. ప్రొడక్షన్ ఇక్కడ ఉందని ఐడెంటిఫై చేశాడు. స్ట్రాంగ్ ఫ్యామిలీ ఇది ఉంటుంది, సో ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉంటారు. సరే, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఆకలితో ఉన్నారు కాబట్టి కష్టపడి ఎదిగారు. అదే వాడికి కొంచెం స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి ఉండి, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయొద్దు, ఓకే, వాడికి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక కంపెనీ ఇవ్వగలిగావా నువ్వు పనిచేయడానికి? ఎందుకన్నా మరి ఇంతమంది ఎక్స్పోర్ట్ అయ్యారు? మన దగ్గర బ్రెయిన్ స్ట్రాంగ్గా ఉండడానికి కుటుంబ వ్యవస్థ ఒక కారణం అన్న. అమెరికాలో కండిషన్ లేదు. ఈవెన్ ఇప్పుడు అమెరికాలో స్కూల్స్కి వెళ్ళే పిల్లల్లో ఇండియన్ కిడ్సే స్ట్రాంగ్ ఉంటారు మెంటల్గా. కుటుంబ వ్యవస్థ బలం. టీచర్లు కూడా ఇండియన్సే ఉన్నారు కదా. కుటుంబ వ్యవస్థ బలం అది మన దగ్గర ఉండే స్ట్రెంగ్త్. ఎండ్ ఆఫ్ ద డే కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనం అందులో వెరీ స్ట్రాంగ్. అందుకే మన మైండ్ సెట్ ఇంత స్ట్రాంగ్గా ఉంటాయి ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తే. దట్ ఈస్ ద రీజన్. వెస్టర్న్ కంట్రీస్ విషయంలోకి వస్తే ఆ కండిషన్ లేదు. అదంతా న్యూక్లియర్ కాదు, అయిపోయింది. అదేంటి అసలు అది ఎవరితో పెళ్లి చేసుకుంటారు, ఎవరికి పిల్లలు పుడతారు, వాడు ఎక్కడ పెరుగుతారు ఎవరికీ తెలియదు. అక్కడ ఎమోషనల్ స్ట్రెంగ్త్ లేదు. సో వాడు ఎమోషనల్గా గ్రో కాడు ఎన్నటికీ. భారతదేశానికి ఆ దేశానికి మధ్యలో ఉండే ఒక చిన్న వ్యత్యాసం కుటుంబ వ్యవస్థ. ఆ వ్యవస్థ వల్ల మన వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు, ఎమోషనల్గా దేన్నైనా స్ట్రాంగ్గా బిల్డ్ చేయగలుగుతారు. బై నేచర్ భారతదేశాన్ని బిల్డ్ చేసుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనం ఆపర్చునిటీ ఇవ్వట్లేదు. దే ఆర్ బిల్డింగ్ ద నేషన్స్. బట్ ఇండియానా అమెరికానా డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు అమెరికాని బిల్డ్ చేయడానికి గల కారణం మన దగ్గర ఆపర్చునిటీస్ లేవన్నా. ఎవరికన్నా అక్కడికి వెళ్ళి పని చేయాలని కోరుకుంటుంది. ఒక మాట చెప్పనా, నాకు ఎన్ఆర్ఐ క్లయింట్స్ ఎక్కువ అన్న. వాళ్ళందరూ మాట చెప్తారు, అసలు ఏ దేశంతో కంపేర్ చేసినా ఇండియాలో ఉండే కన్వీనియన్స్ ఎక్కడా ఉండదు. ఇక్కడ చిటికేస్తే 10 నిమిషాల ర్యాపిడో వస్తుంది, చిటికేస్తే 10 నిమిషాల గ్రాసరీస్ ఇంటికి వస్తాయి, చిటికేస్తే ఫుడ్ ఇంట్లోకి వస్తుంది. అమెరికాలో ఇవన్నీ మీకు దొరకవు. ఇండియాలో అమెరికాకి పోతాం ఎందుకు? డబ్బులు. అక్కడ ఇన్కమ్ వస్తుంది, మన దగ్గర ఇన్కమే రాదు. ఇక్కడ చిటికేస్తే వస్తుంది, చిటికేయాలంటే డబ్బులు ఉండాలిగా. ఇండియాకి ఏమంటారంటే డబ్బులుంటే ఇండియా ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు లివ్ అంటారు. డబ్బులు ఉంటే, కానీ ఇండియాలో డబ్బులు రావుగా. ఎంత సాడ్ రియాలిటీ అంటే అన్న, మనకి స్కూల్ ఫీజులేమో 12-13% పెరుగుతాయి అన్న.
శాలరీ హైక్స్ ఎంత వస్తాయి అన్న? 2%, 3%, 4% అన్న. ఉమ్. ఇంతే కదన్న. గవర్నమెంట్ పిఎఫ్ అని ఒక ఆప్షన్ ఇచ్చిందన్న. మరి ఖర్చులేమో ఎంతతో పెరుగుతున్నాయి, గవర్నమెంట్కి కూడా తెలుసు. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది, ప్లస్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది, ఈ రెండు ఉంటాయని. ఈ రెండు కలిపితే 11 to 12% ఉంటుందని. మరి పిఎఫ్లో వచ్చే రిటర్న్ ఎంత అన్న? 8.2%. ఈ పిఎఫ్ల మీద బతకడం కష్టం అని తెలుసుకొనే గవర్నమెంట్ ఎన్పిఎస్ ఇంట్రొడ్యూస్ చేసింది. ఉమ్. బతకలేరని. పిఎఫ్ PF మీద బతకలేరు. ఛాన్సే లేదు. దట్ ఈస్ ద రీజన్. కాకపోతే లేట్గా రియలైజ్ అయింది. లేట్గా రియలైజ్. అమెరికాలో ఎప్పుడు వచ్చిన 401k ఇట్లాంటి మీరు 100 చెప్పండి. పిఎఫ్లు, ఎన్పిఎఫ్లు, ఎడ్యుకేషన్, బ్రెయిన్, ఎక్స్పోర్టు, కుటుంబం, ఇవన్నీ ఏడుకొచ్చి ఆగుతున్నాయంటే $1 10 వచ్చినాయి అనుకున్నా. నువ్వు చెప్పిన ఏదో ఒకటి లేదుగా.